అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 6 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఆ విషయం, మరణించిన తర్వాత కూడా వచ్చేవి ఏమిటి అన్న వాటి గురించి చెప్పుకుంటున్నాం. ఇంకేతండి చాలా ఇంపార్టెంట్. ఎవరిని చూసినా మరణించేదాకా చూసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, వాటికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. మరణించిన తర్వాత కూడా వచ్చే వాటికి ప్రాముఖ్యం ఇవ్వట్లే. ఇది చాలా విచిత్రం. ఇంకేతంటే మరణించిన తర్వాత కూడా వచ్చే వాటి వల్లే వారి భవిష్యత్ జన్మ ఆధారపడి ఉంటుంది. ఈ జన్మ గురించి బాధపడతారు, కానీ నా జన్మ ఇలా అయిపోయిందని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి ఆలోచించరే. ఈ జన్మేం శాశ్వతం కాదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరూ పర్మనెంట్ కాదు, కొంతకాలమే. నీకు ఇది నచ్చనప్పుడు నీకు నచ్చే విధమైనటువంటి జన్మ కావాలి అంటే ఆ కూడా వచ్చే వాటిని తెలుసుకుని వాటిని మీద అవగాహన పెంచుకొని దానికి అనుగుణంగా వాటిని సరి చేసుకుంటే నీ భవిష్యత్ జన్మ ఎంతో వైభవంగా ఉంటుంది. అంచేత ఎవరైనా సరే తెలివైన వాళ్ళు కూడా వచ్చే వాటి గురించి ఆలోచించాలి. అందుకే మనం వీటి గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఇంత లోతుగా విశ్లేషించుకుంటున్నాం. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో, కూడా వచ్చేవి వాసనలు, అంటే ఆసక్తులు కానీ ఇష్టాలు కానీ. అలాగే సంస్కారాలు, అంటే అలవాట్లు, కర్మలు, జ్ఞానం, ఇవి మనం చెప్పుకున్నాం. వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కర్మల గురించి చెప్పుకుంటున్నాం. ఈ కర్మల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు చేసే, ఈ జన్మలో చేసే కర్మలే నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. అంచేత ఈ కర్మల్లో ఎన్ని రకాలు, ఎలాంటి కర్మలు చెయ్యాలి, ఎటువంటి కర్మలు మనకు లాభిస్తాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కర్మలు 3 రకాలని చెప్పుకున్నాం. వర్తమాన కర్మలు, అంటే ఈ జన్మలో చేసేవి. సంచిత కర్మలు, ఏ కర్మలు అయితే
మన పేరు మీద ఉన్న ఆకాశిక్ రికార్డ్స్లో నిల్వ ఉంటాయో వాటిని సంచిత కర్మలు అంటారు. ఆగామి కర్మలు. ఆగామి కర్మలు అంటే ఏ కర్మలు అయితే అనుభవించడానికి కూడా తెచ్చుకుంటామో వాటిని ఆగామి కర్మలు అంటారు, లేకపోతే ప్రారబ్ధ కర్మలు అంటారు. అలా మానవుడు చేసే కర్మలు 3 రకాలుగా ఉంటాయి. అంటే కొంతమంది పాపకర్మలు చేస్తారు, కొంతమంది పుణ్యకర్మలు చేస్తారు. అంటే ప్రారంభ జన్మల్లో ఉన్నప్పుడు ఆ పాపకర్మలు చేస్తారు, మధ్యస్థ జన్మలోకి వచ్చేటప్పటికి పుణ్యకర్మలు చేస్తారు, చివరి జన్మలోకి వచ్చేసరికి ముక్తి కర్మలు చేస్తారు. వాటినే ఆత్మకర్మలు అని కూడా అంటారు. ఈ మొత్తం మానవుడు చేసే కర్మల్ని ఒక రకంగా చూసుకుంటే 2 రకాలుగా విభజించవచ్చు. ఇంకేంటంటే అందరికీ తెలిసింది ఏంటంటే పాపకర్మలు పుణ్యకర్మలు తెలుసు, కానీ ఈ ముక్తి కర్మల గురించి ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో, జ్ఞాన మార్గంలోకి వస్తారో వాళ్ళకే తెలుస్తుంది. ఈ తేడా తెలియదు లేకపోతే. అలాగే ఈ కర్మల్ని 2 రకాలుగా ఉంటాయి. ఇవి దేహ కర్మలు, ఆత్మకర్మలు. ఈ కన్ఫ్యూజన్ అవుతున్నారనే మళ్ళా చెప్పాల్సి వస్తుంది. ఈ దేహ కర్మల్లో అంటే శరీరానికి లాభించేవి, ఆత్మకర్మలు అంటే ఆత్మకు లాభించేవి. రెండిట్లో కూడా పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకున్నాం. అంతేకాదు భగవద్గీతలో ఏం చెప్పబడిందంటే కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి అది తెలుసుకోమన్నారు శ్రీకృష్ణ భగవాన్. అది కూడా చాలామందికి తెలియదు కాబట్టి అది తెలుసుకోమన్నారు. అకర్మ అంటే ఫలితం ఇవ్వని కర్మ. అవి పాపకర్మలు అవ్వచ్చు, పుణ్యకర్మలు అవ్వచ్చు. కర్మ అంటే ఏమిటి అంటే ఫలితం ఇచ్చే కర్మ. అవే ఇప్పుడు మనం అంతా చేస్తున్నటువంటి ఆత్మకర్మలు. వాటిని నిష్కామంగా చేయాలి, కోరికతో కాదు, సంకల్పాలతో కాదు. ఆత్మకర్మల్ని నిష్కామంగా చేయాలి. అందుచేత ఆ కర్మ ఏది అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అంటే ఫలితం ఇచ్చే కర్మ ఏది అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అదొక్కటే ఆత్మకు సంబంధించి. ఇంకా మిగతా ఏం చేసినా అన్ని దేహానికి సంబంధించి. అంచేత ఎవరైతే ప్రతిఫలాపేక్ష లేకుండా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో అదే అసలైన నిష్కామ కర్మ.
అని చెప్పి మనం తెలుసుకోవాలి. దీన్నే ఓషో ఆయన ఏమన్నారంటే, ప్రతిఫలాపేక్ష లేని నిర్వ్యాపార మనోస్థితే ధ్యానం అని చెప్పి అన్నారు. ప్రతిఫలాపేక్ష లేని నిర్వ్యాపార మనోస్థితే ధ్యానం. నిర్వ్యాపార అంటే ఏమీ చేయకుండా, అంటే ఆలోచనలు లేకుండా ఉండే మనోస్థితినే ధ్యానం అంటారని చెప్పి ఆయన చెప్పారు. అది కూడా ప్రతిఫలం ఆశిస్తే అది ధ్యానం అని అవ్వదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటువంటి ధ్యానమే మోక్షానికి దారితీస్తుంది అన్నారు. ఇప్పుడు ఆ పనే మనం చేస్తున్నాం. ఏ సంకల్పాలు లేకుండా, కోరికలు లేకుండా. మనకు తెలుసు చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. చేయవలసిన ధ్యానం చేస్తున్నాం. మనం ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల పత్రిక ద్వారా ఆలోచన లేని స్థితిలో ఉంటున్నాం. మనం గంటలు మార్నింగ్ జిమ్లో ఉంటున్నాం ప్రాతకాలంలో. అలాగే భీమవరం క్లాసులో కూడా గంటలు కూర్చుంటున్నాం. ఇదే మోక్షానికి దారితీస్తుంది. ఇది అర్థం అవడం కోసం ఓషో ఒక కథ చెప్పారు. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి మోక్షం పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతోమందిని కలుస్తున్నాడు, చేస్తున్నాడు. అప్పుడు అతనికి ఎవరో ఒక ఆయన ఏమన్నారంటే, హిమాలయాల్లో గురువు ఉన్నారు, నువ్వు కనుక ఆయన కలుసుకోగలిగితే తేలిగ్గా నీ కోరిక నెరవేరుతుందని చెప్పారు. వెంటనే అతను ఆశతోటి తన ఆస్తి అంతా అమ్మేసి హిమాలయాలకు వెళ్ళాడు. ఆ హిమాలయాలంటే తక్కువ ఉంటాయా? అలా తిరగ్గా ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. వాడి దగ్గర ఉన్న సొమ్మంతా అయిపోయింది. అయినా వాడికి ఆ గురువు కనిపించలా. అలా తిరుగుతుంటే ఎవరో చెప్పారు అతనికి, ఈ హిమాలయాల్లో ఫలానా ప్రదేశంలో ఒక ముసలాయన ఉండేవాడు, ఆయన చాలా శక్తిమంతుడు, మహిమలు ఉన్నవాడు, బహుశా నువ్వు వెతికేది ఆయన కోసమే అయి ఉంటుంది, వెళ్ళి చూడు అని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి ఆశతోటి ఆ ప్రాంతానికి వెళ్ళి వెతికాడు. కానీ అతనికి ఆయన కనపడలేదు. వాడి దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, తినటానికి ఏమీ లేదు.
శరీరంలో ఉన్న శక్తి కూడా క్షీణించిపోయింది. నడవలేక కింద పడిపోయాడు. ఆ సమయంలో అలా నిరాశ పొందిన సమయంలో కొంచెం దూరంలో చిన్న గుడిసె కనిపించింది. అప్పుడు వాడు ఏమనుకున్నాడంటే, నేను వెతికే గురువు గారు అక్కడ ఉండి ఉండొచ్చు అని చెప్పి అనిపించింది. వెంటనే వాడు నడవలేకపోయినా పాక్కుంటూ ఆ గుడిసెను సమీపించాడు. లోపలికి తొంగి చూశాడు. లోపల ఎవ్వరూ కనిపించలేదు. ఆ క్షణంలో అతనిలో ఉన్న ఆశలన్నీ నశించాయి. వెంటనే ఇక నా వల్ల కాదు అనుకుంటూ కింద పడిపోయాడు. కొద్దిసేపటికి ఏదో చప్పుడు వినిపించింది. ఎవరో ముసలి వ్యక్తి కంఠం వినిపించింది. ఆయన ఏమన్నాడంటే, నాయనా నువ్వు కోరుకున్నది పొందావా అని అడిగాడు. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు. ఆయన మళ్ళీ ఏమన్నాడంటే, నాయన ధ్యానం అంటే ఏంటో తెలిసిందా అని మళ్ళీ అడిగాడు. ఈ వ్యక్తి తెలిసింది అన్నాడు. తర్వాత ఆ మాట్లాడిన వ్యక్తి మరలా కనిపించలేదు. మరి ఆ క్షణంలో ఏం జరిగింది? ఆ క్షణంలో ఎవరు ఆ పాకలో కనిపించకపోయేసరికి వాడిలోని ఆశలన్నీ అడిగంటాయి, కోరికలన్నీ పోయాయి, మనసు ఏమీ కోరలేదు, అతనిలో ఏ భావాలు లేవు. అన్ని ఆశలతో పాటు మోక్షం పొందగలనన్న ఆశ కూడా పోయింది. మోక్షం పొందాలన్న కోరిక పోయింది. ఆ క్షణంలో అతనికి జ్ఞానోదయమైంది. అతని మనసు ఒక్కసారిగా శూన్యమైంది. వెంటనే అతనెవరో అతను తెలుసుకున్నాడు. అతను కోరుకున్నది పొందాడు. అంతులేని ఆనందానుభూతిని పొందాడు. ధ్యానం అంటే ఏంటో తెలుసుకోగలిగాడు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే, వాడు అప్పటిదాకా ఇంత కష్టపడ్డాడు, మోక్షం పొందాలనే కోరికతో కష్టపడ్డాడు.
కానీ ఆ ఆశ నిరాశ అయ్యేసరికి అది కూడా వదిలేశాడు. ఆ చివరి కోరిక అది కూడా వదిలేసేసరికి వాడికి ఒక్కసారి జ్ఞానోదయం అయింది. అన్నీ తెలుసుకున్నాడు. ఎప్పుడూ పొందనంత ఆనందానుభూతిని పొందాడు. ఆనందానుభూతి ఆత్మసాక్షాత్కారం. మరి ఓషో చెప్పినటువంటి కథను బట్టి మనకేమర్థమవుతుందంటే, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ధ్యానమే అసలైన నిష్కామ కర్మ. శ్రీకృష్ణ భగవాన్ చెప్పేటువంటి నిష్కామ కర్మ అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేటువంటి ధ్యానమే అని మనకు అర్థమవుతుంది. అంచేత ఎవరైనా సరే ప్రతిఫలాపేక్ష లేకుండా ధ్యానాన్ని చెయ్యాలి అని సంగతి తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన నిష్కామ కర్మ అదే. దీన్నే కర్మయోగం అని కూడా అంటారు. అంచేత గుర్తుపెట్టుకోండి, మనలో ఏ ఆశలు ఏ కోరికలు ఉన్నా మనకు అనుకున్నటువంటి ఆ పరిపూర్ణ స్థితి మనం పొందలేం, ఆ సాక్షాత్కారం పొందలేం. ఎన్నో ఉంటాయి మనలో, మమకారాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఏది ఉన్నా మనం ఆ స్థితికి చేరుకోలేం, ఆ సాక్షాత్కారం పొందలేం. అంచేత ఇది మనం అర్థం చేసుకోవాలి. మెల్లిమెల్లిగా మనం చేసే సాధన తీవ్రతను బట్టి ఆ స్థాయికి చేరుకోవచ్చు. వాడికంటే అదృష్టవంతుడు లేడు. మరి రేపు భగవద్గీతలోనే చెప్పబడినటువంటి ఇంకొక విషయం, ఈ కర్మ గురించి, అది తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ